జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అయితే అయిపోవడం జరిగింది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో మరో 10 ఎన్నికలు అయితే రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ డివిజన్ అనే చెప్పొచ్చు. ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో చాలా వరకు ఎవరు పార్టీ ఫిరాయింపులు లాంటివి చాలా జరుగుతూనే ఉంటున్నాయి. కేవలం ఖైరతాబాదే కాదు, వేరే పార్టీ నుంచి కూడా పార్టీలు మారడం లాంటివి కూడా జరుగుతున్నాయి. మరొక్కసారి ప్రజల రెస్పాన్స్లో తెలుసుకుందాము. అసలు పార్టీలు ఎందుకు మారుతున్నారు, మరి ఉప ఎన్నికలు ఉంటాయా లేదా అనేది కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాను. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే అన్న, చెప్పండి అన్న, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అంటే దానం నాగేందర్ గారు పార్టీ మారడం జరిగింది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముఖ్యంగా తప్పమాది ఓకే, అంటే బీఆర్ఎస్ లో ఉన్నారు కదా వాళ్ళు, ఫస్ట్ బీఆర్ఎస్ కదా. ఆయన పార్టీలు మారడం ఆయనకు అలవాటే. అలవాటే. బీఆర్ఎస్ లో కాకుండా అంతకుముందు ఏదైనా పార్టీలో ఉన్నారా? తెలుగుదేశంలో ఉన్నాడు, కాంగ్రెస్కి వెళ్ళి తెలుగుదేశంలోకి వచ్చిండు, తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్కి వచ్చిండు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి అంటే ఎంపీగా కూడా పోటీ చేసిండు కదా. ఎంపీగా కూడా పోటీ చేసి. అంటే ఉప ఎన్నికలు వస్తున్నాయట, మరి నిజమేనా? నిజమే, అంతేనా? అంతే. అంటే ఓటు మరి ఎవరన్నా ఓన్లీ దానం నాగేందర్కే వేస్తారా, లేకుంటే ఇంకెవరైనా అభ్యర్థి ఉంటే ఆయన కూడా వేస్తారా? ఇక అది చెప్పలేమమ్మా, చెప్పలేము. అంతేనా? ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళ వేస్తారు. ఈ రోజుల నుంచి దానం నాగేంద్ర గారు పరిపాలన చేస్తున్నారు ఖైరతాబాద్ ని, మరి ఎట్లా పరిపాలన చేసింది? బాగానే చేసి. అన్న చెప్పండి, అసలు దానం నాగేందర్ గారి పరిపాలన ఎలా ఉంటుండేది ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో? బాగుంది, చాలా బాగా చేస్తున్నాడు. ఆయనకేమి అనుకూలంగా ఏది లేదు. ప్రతి ఓటర్లు మళ్ళీ ఆయనకు ఎలక్షన్స్ పెట్టినా బీఆర్ఎస్ నుంచి కాకపోయినా కాంగ్రెస్ నుంచి అయినా గెలుస్తాడు. అంటే మరి పార్టీ చేంజ్ అయ్యారు కదా, అయితే ఏముంది దాంట్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు పార్టీ చేంజ్ అయినంత మాత్రం ఎటైనా జంప్ అవుతుంది. ఏదైనా లెజిస్లేచర్లో ఒక అమెండ్మెంటే లేదు, దానికి ఏముంది. అంటే చాలా వరకు ఫస్ట్ తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లో ఉండి మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చారు. పార్టీ ప్రక్రియ నడుస్తూనే ఉంది. ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు పోతున్నారు, దాంట్లో ఏం తప్పేం లేదు. అన్న ఇక్కడే అయితే ఇక్కడ ఏంటంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పరిపాలన చేసిందా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుందా? బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచి పరిపాలన చేసింది. కాంగ్రెస్ ఇంతవరకు అయితే ఏం 2 years చేంజ్ చేస్తుందో అర్థం కాలేదు. అన్న ఇక్కడే బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పరిపాలన చేసినప్పుడు దానం నాగేందర్ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినారు? ఇష్టం అండి. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూన్సీలో రైట్ టు ఫ్రీడమ్ అనేది ఇచ్చారు, రైట్ టు స్పీచ్ అనేది ఇచ్చారు. ఆయన ఇష్టం, ఎక్కడికైనా పోతాడు, ఎక్కడైనా జంప్ అవుతాడు, ఆయన ఇష్టం. ఈయనకు నచ్చితే ఆయనకు మన కాన్స్టిట్యూన్సీలో ఆయన రూలింగ్ పార్టీ వచ్చింది కాబట్టి రూలింగ్ పార్టీలో నేను ప్రజలకు ఏం చేయగలుగుతాను అని చెప్పి ఆయన అక్కడికి వచ్చిండు, అంతే. దాని తప్ప హోదాలో ఉన్నా కూడా మారొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంటే ప్రజలకు ఏం ఎఫెక్ట్ కాదు. అది ఏది ఉన్నా స్పీకర్ పరిధిలో ఉంటుంది. స్పీకర్ ఏం చేయాలంటే రూలింగ్ పార్టీ చేతిలో ఉంది, ఆయన తీసే ప్రసక్తే లేదు. బై ఎలక్షన్స్ రావంటున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయి బై ఎలక్షన్స్ అని చెప్తుంది అనుకుంటారు, కానీ అది రాదు. అంటే ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తే మంచిది. నెక్స్ట్ టర్మ్ లో 2029లో మళ్ళీ బీఆర్ఎస్ రావడం ఖాయము. ఇప్పుడు వీళ్ళు ప్రతిదీ మంచిగా చేస్తే మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది కాంగ్రెస్. అంటే అన్న ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ గారు ఉన్నారు కదా, ఓటేసి గెలిపిస్తారా? 100% గెలిపిస్తాడు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసింది అని అన్నారు ఆయన. అప్పుడు బాగుండే, ఇప్పుడు ఈ 2 years లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం లేదు. మా దానం నాగేందర్ పుట్టి పెరిగిన ఖైరతాబాద్ లో కాబట్టి ఆయనకి 100% మేము ఆయనకు అండగా ఉంటాం, ఆయనకు సపోర్ట్ చేస్తాము. ఆయన మా స్థానికుడు కాబట్టి. అన్న 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఓకే, బట్ ఈయనకు కూడా టైం ఇవ్వాలి కదా, సీఎం రేవంత్ కూడా టైం ఇవ్వాలి కదా. అది స్టార్టింగ్ లో ఆయన ఎలక్షన్స్ హామీలు ఇచ్చేటప్పుడు ఇచ్చేది ఉండే, ఆయన ఇంత లోపల నేను చేస్తున్నానని చెప్పి వచ్చినప్పటి నుంచి ఏం చేస్తలేడు, ఏం లేదు. గవర్నమెంట్ జీరో. अच्छा लीडर है उन्होंने, नागेंद्र भी अच्छा लीडर है. अब ये TRS आया तो बहुत अच्छा रहता. ये आने से बहुत परेशानी हो रहा, हमारे लोगों को भी, ऑटो लोगों को भी बहुत परेशानी होगा. बस फ्री करने से, ये ऑनलाइन करने से और परेशानी होगा. अभी नहीं निकल रहा, हमारे ऑटो का भी किराया भाड़ा नहीं निकल रहा, अभी बहुत परेशानी हो जा रहा हमारे. अभी बोलो दानम नागेंद्र का पार्टी चेंज हुई ना? पार्टी चेंज हो गए हो ना. अब वो कांग्रेस में गए थे ना उन्होंने, लेकिन कांग्रेस बेकार है. गवर्नमेंट बहुत परेशान हो रहा है गवर्नमेंट से. अब ये रोड अच्छे नहीं है, कुछ भी नहीं है, फैसिलिटी कुछ भी नहीं है ऑटो वालों को भी. इसी में सब में अच्छा बोले तो TRS अच्छा था और BJP अच्छा है.
अब टीआरएस गवर्नमेंट जब तक था जब अच्छा था, चंद्रबाबू नायडू भी बहुत अच्छा था, लेकिन इन्हों आने की तरफ से जरा बहुत परेशानी हो गया हम लोगों को। అన్న జూబ్లీ సెలక్షన్స్ అయితే అయిపోయాయి బైపోల్ మళ్ళీ ఇప్పుడు ఖైరతాబాద్ లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి అట్లా అందులో ఖైరతాబాద్ అని కూడా వినిపిస్తుంది. అసలు వస్తాయా? వస్తాయా అనేది మరి కంపల్సరీ రావాల్సింది. స్పీకర్ గారు డిసిజన్ తీసుకుంటున్నారు ఈ మధ్యలో 23 రోజుల్లో. అయితే కంపల్సరీ ఉప ఎన్నిక రావచ్చు. దానం నాగేందర్ గారు మరి ఎలా సీట్ ఆయనకి ఇస్తారా అది ఏంటి గవర్నమెంట్ అనేది తెలియదు. ఈసారి కొద్దిగా మరి అంచనాలు అటు ఇటు తారుమారు కావచ్చు అని అనుకుంటున్నాం. అంటే దానం నాగేందర్ గారికి సీట్ ఇవ్వచ్చా ఇవ్వరాదా? 100% ఇవ్వచ్చు. లోకల్ ఏరియా క్యాండిడేట్ కాబట్టి ఆయనకి 100% ఇవ్వాలని. సిటీ మంచి గ్రేటర్ అప్పుడు మినిస్టర్ ఇది ఉండే, ఇప్పుడు మంచి పలుకుబడి ఉంది గ్రేటర్లో. ఆయనకు 100% అయితే ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఆయన అది అంటే పార్టీ చేంజ్ అవ్వడం చాలా వరకు దాదాపుగా ఆయన 3 పార్టీలు లాంటివి చేంజ్ అయ్యారు. అలాంటివి ఉన్నాయి కొద్దిగా. అది పబ్లిక్లో వ్యతిరేకం అది కూడా ఉన్నది కొద్దిగా, కాదనొద్దు. ఎందుకంటే ఈయన అసమానం ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి అనేది ఉంది. మరి అప్పుడు మధ్యలో కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, బీఆర్ఎస్కి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇక్కడికి వచ్చారు. 90% కాంగ్రెస్ క్యాండిడేట్ ఆయన. మరి ఆయన మనసు ఏంటో ఎవరికి అర్థం కాకుండా ఉన్నది. క్యాడర్ పాడవుతుంది కొద్దిగా, కార్యకర్తలు మానవభావాలు దెబ్బతీస్తున్నాడు కొద్దిగా. అది బాధ అని కొంతమందికి ఉన్నది. మళ్ళీ ఎలా అని ఇప్పుడు క్యాడర్ కూడా పార్టీ కూడా డిసిషన్ ఎలా ఉందంటే అరే మళ్ళీ ఇప్పుడు ఇది ఉంది, రేపు మళ్ళీ గవర్నమెంట్ ఇలా వస్తుంది, అదే అనేది కొద్దిగా పబ్లిక్లో అయోమయం ఉన్నది. దానం నాగేందర్ గారి నాయకత్వం ఎలా ఉండేది ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ? నాయకత్వము ఉన్న కాడికి కాన్స్టిట్యూన్సీలో మంచి పనులే చేసిండు. మంచిగా ఉన్న కాడికి కొద్దిగా క్యాడరు పంచుకొని పిల్లలు వాళ్ళు వీళ్ళు లీడర్ అందరినీ కలుపుకొని పోయేవాడు. ఇప్పుడైతే ఇప్పుడు కొద్దిగా పరిస్థితి నా అంచనా కొద్దిగా అటు ఇటు అనేట్టు ఉన్నదని మాకు టాక్ వచ్చింది పబ్లిక్లో. ఇక ఆయనకి ఇస్తే మరి ఎలా అనేది అలా ఉంది. అది అంటే దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థి నుంచి గెలిచిన అంటే పోటీ చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి వేరే వాళ్ళు పోటీ చేస్తే మరి బీఆర్ఎస్ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా? ఇప్పుడు గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ లెక్క ప్రకారం కాంగ్రెస్ వస్తేనే ఏమైనా వర్క్ పనులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బీఆర్ఎస్ అనుకోండి వచ్చినా ఇవేమి చేయలేరు వాళ్ళు. అది గవర్నమెంట్ నుంచి ఆ ఎమ్మెల్యే ఆమె కొట్లాడాలి, ఎవరు నిలబడతారో ఏంటో అనేది తెలియదు, గ్యారంటీ లేదు. ఆయనకి ఇస్తే ఈయన సిటీ ఏరియా క్యాండిడేట్ గ్రేటర్ హైదరాబాద్ పుట్టి పెరిగింది కాబట్టి మా లోకల్ ఏరియా కాబట్టి 100% ఆయనకి ఇస్తే ఆయన సాధించే సీఎంతో కానీ ఎవరితోనైనా ఆయనకు మంచి పలుకుబడి సెంట్రల్లో హైకమాండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఎవరు మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళతోని కొద్దిగా ఈయన పనులు చేస్తాడని మాకు నమ్మకం ఉంది. అంటే అన్న ఫైనల్ గా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి పబ్లిక్ అంటే మీరు కామన్ పీపుల్ ఏమనుకుంటున్నారు? దానం నాగేందర్ వస్తే బెటరా లేకపోతే వేరెవరైనా వస్తే బెటరా? ఇప్పుడు ఆయన చేసిన దాంట్లో అయితే కొద్దిగా అయోమయం అయితే ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో ఆయన రావడమే మంచిదని మేము అనుకుంటున్నాం. ఆయన వస్తేనే పనులు బాగవుతాయని మాకు. అదే గవర్నమెంట్ ఆయనది, ఆయన సాధించాలుతాడు. సీఎం నుంచి మంచి రిలేషన్ ఉంటుంది ఆయనకు. ఆల్రెడీ కాంగ్రెస్లో ఇది ఇన్ని సంవత్సరాల నుంచి ఇది ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆయన కొన్ని అంటే నా అంచనా ఏంటంటే ఎప్పుడు అసమానం పార్టీలు చేంజ్ చేయడం, క్యాడర్ దెబ్బతీయడం, పిల్లలు కొద్దిగా అక్కడిక్కడ అనడం అలాంటివి కాకుండా ఒక పట్టు మీద నిలబడి ఒక పార్టీతో నిలబడి మంచి కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయాలని మా కోరిక. అది అంటే అన్న ఫైనల్ గా ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో చాలా వరకు సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి ఎక్కడైనా కానీ. ఏ సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా? ఇటు ఖైరతాబాద్ గణేష్ పెట్టినప్పుడు కూడా చాలా వరకు అటు ఇబ్బంది అవుతుంది, లైబ్రరీ లేకపోతే ఇటు స్కూల్లో హాస్టల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చాలా వరకు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఒక సమస్యలు చెప్పండి మేజర్ గా ఉన్నవి. సమస్యలు ఏం లేవు. ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుడు అంటే ఇది ఒక 11 days ప్రోగ్రాము. మేము బస్సీ వాసులం అందరము సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే భగవంతుని అభిమానం ఈ రోజు కాదు, మేము కొన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి కంటిన్యూ పెట్టుకుంటాం సార్. కాబట్టి ఆ 11 రోజులు కొద్దిగా కష్టాలు సుఖాలు కొద్దిగా కొద్దిగా బాధపడతాం. ఎందుకంటే ఆ భగవంతుడి వల్ల ప్రపంచం నుంచి ప్రజలు వస్తారు, దేశం నుంచి అందరూ వస్తారు. కాబట్టి దానికోసం కొన్ని సమస్యలు చెడు మాత్రం ఉన్నాయి. అన్నయ్య దానం గారు కూడా కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా లోకల్కి వచ్చి ఏంటి పబ్లిక్ ప్రాబ్లం ఏంటి అని కనుక్కోవాలి. ఆయన కొద్దిగా రాడు, అదొకటి కొద్దిగా మాకు ఇది అనిపిస్తుంది. రాడు మళ్ళీ అది వచ్చి మరి ప్రాబ్లం ఏంటి అందరినీ కలుపుకొని పోవాలని మేము మా కోరిక. ఆయన కొంతమందిని ఇది చేస్తాడు, అది కావద్దు అని మా 100% అంచనా. అందరినీ తీసుకెళ్ళాలి. మిగతా కొన్ని రోడ్డు ప్రాబ్లం ఉన్నాయి, కొన్ని వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు ఇంధన కాలనీ కొన్ని కోటర్స్లు కొన్ని పాతబడి ఉన్నాయి, కొన్ని పొచ్చులు లేచిపోతున్నాయి. అలాంటి ఎన్నడైనా మరి ఏరియా కాన్స్టిట్యూన్సీ మేము ఇంధన కాలనీ ఇప్పుడు ఇక్కడ 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిపోయింది.
కొన్ని పని నుంచి స్లాబ్స్ అవి పడిపోతున్నాయి. అలాంటి అప్పుడు స్థానికులు కొద్దిగా సార్ వచ్చి వెంబడి చూసుకొని మరి దాన్ని ఏంటి పరిష్కారం చేసి మరి అక్కడ నుంచి మారుస్తారా. కొంతమంది ఉన్నారు డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమస్యలు కొద్దిగా పట్టించుకోడు సారు. అది మాత్రం నేను ముఖం బట్టి సార్ ముఖం చెప్పమన్నా చెప్తాను. అది ఆయన చెప్పిన వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి మరి ఏంటి మీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది పరిస్థితి, అప్పుడప్పుడు కొద్దిగా బస్సులోకి రావాలి పోవాలని మా కోరిక అయినది అంతే. సో చూసారు కదా, ఇది పొలిటికల్ పబ్లిక్ టాక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు పార్టీ ఫిరాయింపుల పైన చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయనే చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మిగతా ఏ రాష్ట్రంలోనైనా కూడా చాలా వరకు స్పీకర్ కూడా ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకొని, ప్రజల రెస్పాన్స్ని దృష్టిలో పెట్టుకొని మరి దానం నాగేందర్ వైపా లేకపోతే ఇంకెవరినైనా అభ్యర్థి బీఆర్ఎస్ వచ్చే అభ్యర్థి ఎవరైనా గెలుస్తారా అనేది కూడా ఇక్కడ చాలా ప్రశ్నార్థకంగా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే 50-50 ఛాన్సెస్ అనేది ఇక్కడ ఏర్పడుతున్నాయి. దాదాపుగా ఈ పబ్లిక్ టాక్లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం వచ్చేసి పార్టీ చేంజ్ అవ్వడం అసలు కరెక్ట్ కాదు. ఆయన ఒపీనియన్తో ఆయన చేంజ్ అయ్యారు తప్ప మిగతా ఏం లేదు, ఆయన చేంజ్ అవుతూనే ఉంటారు. సో దీనికోసం ప్రజలకు అయితే ఎలాంటి సమస్యలైనా కూడా చాలా వరకు అలానే ఉంటున్నాయి. బట్ ఖైరతాబాద్లో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే బడా గణేష్ నుంచి చిన్న చిన్న బస్తీల వరకు అయితే చాలా వరకు కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి అయితే సాధారణ ప్రజలు అయితే అంటున్నారు. మరి అసలు చూడాలి ఏ విధంగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనేది స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఎలా స్టార్ట్ అయినా సిచ్యువేషన్ అనేది కనిపిస్తుందా అనేది కూడా ఇది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉందనే చెప్పొచ్చు. అనిల్తో శ్వేతంగా హిట్ టీవీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.